ఆ రోజుల్లో యువకులు ఎలా ఉండేవారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే కహఫ్లో తెలియజేశారు, ఇన్నహుం ఫిత్యతున్ ఆమను బిరబ్బిహిం వజిద్నాహుం హుదా. వాళ్ళు అల్లాహ్ను విశ్వసించినటువంటి కొంతమంది యువకులు తమ వాళ్ళతో తెగదెంపులు చేసుకొని బహుదైవారాధన చేయడం వారికి ఇష్టం లేక ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఒక కొండ గుహలో ఆశ్రయం పొందారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ఆ కొండ గృహంలో ఆశ్రయం ఇచ్చాడు. 309 సంవత్సరాలు వాళ్ళని నిద్రలో పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 18వ సూర సూరే కహఫ్లో దీని గురించి వస్తుంది. ఊరంతా కూడా జాతర చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు, దేవి దేవతలను ఆరాధించుకుంటున్నారు. కానీ యువకులు రబ్బునా రబ్బుస్ సమావాతి వల్ అర్దు లన్ నద్ఉ మిన్ దూనిహి ఆలిహా. వాళ్ళన్నారు, భూమి ఆకాశాలను సృష్టించిన వాడే మా దేవుడు, వీటన్నిటిని మేము ఆరాధించమని చెప్పేసి అన్నారు వాళ్ళు. యువత ఈరోజు దర్గాలకు వెళ్దాం రా అని అంటే ఆ దర్గాలకు ఎగేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నువ్వు చదువుకున్నావు, నీ తెలివితో ఆలోచించాలి. దర్గాలో ఉన్నది దేవుడా, మానవుడు తయారు చేసినటువంటి వస్తువు అనేది నువ్వు ఆలోచించాలి. అరే జ్వరం వచ్చింది, చేతికి తాయెత్తు కట్టుకోని చెప్పగానే ఈ తాయెత్తు ద్వారా మనకేంటి లాభం, ఈ తాయెత్తు కట్టుకోవడం అనేది ఇస్లాంలో ఉందా, ఖురాన్ హదీసులో ఉందా అని చదివి సత్యాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానుల వలె, పూర్వీకులు మూర్ఖుల వలె మనం ఈరోజు అదే విధంగా అంధకారంలో తచ్చాడుతూ ఉంటే కనుక నువ్వు ఇంత చదువుకొని లాభమేముంది ఇంకా. కావున సోదరులారా, యువకులు ఖచ్చితంగా మారాలి. ఖురాన్ చేతపట్టాలి, ఖురాన్ చదవాలి, హదీసులు చదవాలి, ఏది హలాలు ఏది హరామో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గూగుల్లో ప్రతి దాన్ని సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాడు. మరి అలాగే మొబైల్ ఫోన్లో కూడా ఖురాన్ యాప్ ఉంది, చదవచ్చు అల్హమ్దులిల్లా. హదీసులు వస్తున్నాయి, చదవచ్చు అల్హమ్దులిల్లా. ఏది తప్పు ఏది ఒప్పు, ఏది పాపమో ఏది పుణ్యమో తెలుసుకోవాలి. అంత విచక్షణ జ్ఞానం దగ్గర పెట్టుకొని కూడా ఈరోజు తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవడం లేదు. నేను ఎందుకు పుట్టాను, నన్నెవరు పుట్టించారు, నేను పుట్టి ఏం చేయాలి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళనున్నాను, ఈ 3 నాళ్ళ జీవితాన్ని అల్లా నాకు ఎందుకు ఇచ్చాడని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సత్యాన్ని ధర్మాన్ని గుర్తించాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? అల్లదీన తఖదు దీనహుం లహవం వ లైబం గర్రతుహుముల్ హయాతద్ దునియా. వాళ్ళు ఇహలోక జీవితాన్ని ఒక ఆటగా తమాషాగా తీసుకున్నారు. శైతాను వాళ్ళని మోసంలో పడవేశాడు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. వాస్తవం. జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా ఈ రోజుల్లో యువత తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా, తమ పుట్టుకకు కారణం ఏంటో తెలుసుకోకుండా మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ, ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ, వృధా కాలక్షేపం చేసుకుంటూ, సినిమాలని, సరదాలని, షికార్లని రోజులకు రోజులు సమయం అంతా నాశనం చేసుకుంటూ శైతాను యొక్క అడుగు జాడల్లో జీవితాన్ని గడుపుతున్నారు నేటి యువత. అందుకే అల్లా అంటున్నాడు, వారు తమ ధర్మాన్ని ఒక ఆటగా తమాషాగా చేసుకున్నారు. జీవితం అంతా ఆటల్లోనే, సరదాలోనే, పాటల్లోనే మునిగిపోయింది. అందుకోసమే వారు నష్టపోయారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అలాగే ఇబ్నే మసూద్ రదియల్లాహు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తీర్పు దినం రోజున ప్రతి ఆదాము కుమారుడు కూడా 5 ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు అడుగు కూడా కదపలేడు. ప్రతి మానవుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 ప్రశ్నలు అడుగుతాడు తీర్పు దినం రోజున. ఆదం కుమారుణ్ణి 5 ప్రశ్నలు అడుగుతాడు. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు ఏ ఆదాము కుమారుడు కూడా అల్లాహ్ సన్నిధి నుండి పాదాన్ని కూడా కదపలేడు. మొదటిది, నీ జీవితాన్ని ఎలా వినియోగించావు. రెండోది, నీ యవ్వనాన్ని ఎందులో నువ్వు ఉపయోగించావు. మూడోది, ధనం ఎలా సంపాదించావు. నాలుగోది, ధనం ఎలా ఖర్చు పెట్టావు. ఐదోది, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఎంత మటుకు ఆచరించావు. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇందులో యువకులని అల్లా ఏమడుగుతాడు? నీవు యవ్వనంలో ఎందులో గడిపావు. అల్లా నేను గేమ్స్ ఆడుకుంటా, సినిమాలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, ఆటపాట సరదాల్లో పడిపోయాను అల్లా అంటే అల్లా దగ్గర చెల్లుతుందా? చెల్లదు. కావున యవ్వనానికి ఉన్నటువంటి విలువను మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, షబాబక కబల హరమిక్, వృద్ధాప్యం రాకముందే యవ్వనానికి ఉన్న విలువను మీరు గుర్తించండి అని ప్రవక్త గారు అన్నారు. యవ్వనంలో ఆరాధన చాలా విలువైనది. యవ్వనంలో చేసేటటువంటి ఇబాదతు చాలా గొప్పది అల్లా దృష్టిలో. ఎందుకు? ముసలితనం అయిపోయిన తర్వాత నేను గడ్డం పెంచుతాను, ముసలోడిని అయిపోయిన తర్వాత నేను నమాజ్కి వస్తాను, ముసలోడిని అయిపోయిన తర్వాత నేను ఖురాన్ చదువుతానంటే ఎవరు చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?
70 ఏళ్ళు ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు. ఆయన కళ్ళ ముందర పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఎగిరిపోయినారు గాలికి. కావున ఎవడి చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ముసలోడు అయిపోయిన తర్వాత అన్నీ చేస్తానంటే అప్పుడు దాకా నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తీర్పు దినం రోజున ఏ నీడ ఉండదు, కానీ 7 అదృష్టవంతులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీడనిస్తాడు. 7 అదృష్టవంతుల్లో యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ను ఆరాధించిన యువకుడికి అల్లాహ్ యొక్క సింహాసనపు నీడ దొరుకుతుంది సోదరులారా. కావున యవ్వనంలో కోరికలు, ప్రాపంచిక మనోవాంఛలు లాగుతూ ఉంటాయి అతన్ని. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి అల్లాహ్ ఆరాధనలో జీవితం గడపడం అనేది మామూలు విషయం కాదు. అలా ఎవరైనా చేశారంటే అలాంటి యువకులు అదృష్టవంతులే, అల్హమ్దులిల్లాహ్.